హాయ్ అండి, పెసరపప్పుతో ఉండ్రాల పాయసం మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఈ ఉండ్రాలండి బొంబాయి రవ్వతో చేసాము. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అండి పెద్దవాళ్ళ వరకు అండి ఇష్టంగా అయితే తింటారు. అయితే లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్లోకి అయితే చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో అండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని, ఆ తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది గ్రామ్స్ లెక్క అయితే 200 గ్రాములు. ఇది బాగా వేగించినాక 2 కప్పులర వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసండి. అలాగే అరకప్పు బెల్లం కూడా వేసుకొని ఇలా మరిగించాకండి ఏవైనా నలుకలు ఉంటే స్టైనర్తో వడకట్టుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగాక ఈ బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోనండి. రవ్వ అంతా దగ్గర పడినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అయితే ఉండ చుట్టుకోవడానికి వీలుగా అయినంత వరకు ఉంచిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో 4 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. అరగంట ముందే నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పు అండి. గ్రామ్స్ లెక్క అయితే 250 గ్రాములు. పప్పు ఉడికేలోపు మనం చిన్న ఉండ్రాల కింద ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే బెల్లాన్ని కూడా అండి వేరే స్టవ్ మీద ఇలా మరిగించేసేయండి. మనం తీసుకున్న బెల్లం మొత్తం 600 గ్రాములు. ఫస్టే మనం బొంబాయి రవ్వలో అరకప్పు అయితే ఉడికించాం కదా, మిగతా బెల్లాన్ని ఇలా వాటర్లో కరిగించేసేయండి. మీకు కనుక నలకలు లేకపోతే డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు. పక్కన పెట్టి పప్పు ఉడికేటప్పుడు నురుగైతే పైకి ఫామ్ అవుతుంది కదండి, అయితే ఆ నురుగనైతే పక్కకు తీసేయండి. మనం చుట్టు పెట్టుకున్న ఈ ఉండ్రాలు కూడా అండి పప్పులో వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక అలాగే బెల్లం పాకం కూడా ఇందులో వేసుకోండి. అయితే మొత్తం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించారంటే మొత్తం దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఒక బాండీలో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. సన్నగా తురుము పెట్టిన ఒక కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలండి. నీతిలో పచ్చి కొబ్బరిని వేయిస్తే అండి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఒకవేళ మీకు నచ్చకపోతే మనం జీడిపప్పు వేయించాం కదండి, అప్పుడే ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా తరిగి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోనండి. పప్పు ఇలా ఉండేటప్పుడే దించేసుకోండి. ఇంకాస్త ఉడికేస్తే చల్లారాక గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఇంకా మనం ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పులు ఎండు ద్రాక్షం కూడా వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మరి మీకు కూడా నచ్చిందండి ఈ రెసిపీ? నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో గ్రామ్స్లో కానీ లేదా కప్పుల లెక్కైనా చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీ ఇంటిల్లో పాది ఇష్టంగా తింటారు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్.